హలో ఎవ్రీవన్. టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన టాపిక్ అలంకారాలు. ఈరోజు మనం అలంకారాల గురించి నేర్చుకుందాం. కావ్యానికి అందాన్నిస్తాయి అలంకారాలు. అలంకారం అంటే ఏదైనా కావ్యం కానీ వాక్యం కానీ దాన్ని ఒక అందాన్నిస్తాయి. దాన్నే అలంకారం అంటారు. ఇది భాషకు సంబంధించిన అలంకారాలు 2 రకాలు. ఒకటవది శబ్దాలంకారం, రెండవది అర్థ అలంకారం. శబ్దాలంకారం అంటే ఏంటి? ముందు మనం శబ్దాలంకారం గురించి నేర్చుకుందాం. శబ్దానికి ప్రాధాన్యత ఇస్తే అది శబ్దాలంకారం అవుతుంది. ఇవి 3 రకాలు. ఇందులో మొదటిది అనుప్రాస అలంకారం, యమాలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం. శబ్దాలంకారం అలంకారాలు 2 రకాలు. అందులో ఫస్ట్ మనం నేర్చుకునేది శబ్దాలంకారం. శబ్దాలంకారం అంటే ఏంటి? శబ్దానికి ప్రాధాన్యత కలిగితే అది శబ్దాలంకారం అవుతుంది. అదే అర్థాలంకారం అంటే అర్థానికి ప్రాధాన్యత ఉంటే. సో శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అందులో ఫస్ట్ వన్ అనుప్రాస అలంకారం, రెండవది యమకాలంకారం, మూడవది ముక్తపదగ్రస్త అలంకారం. ఇందులో మనం ఫస్ట్ వన్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ అనుప్రాస అలంకారం. శబ్దాలంకారంలో మొదటిది అనుప్రాస అలంకారం. అనుప్రాస అలంకారం అంటే ఒక అక్షరము కానీ లేదా అక్షర సముదాయము కానీ లేదా పదము కానీ రిపీటెడ్గా వస్తే దాన్ని మనం అనుప్రాస అలంకారం అంటాం. ఏదైనా ఒక అక్షరం కానీ లేదా అక్షరముల సముదాయం కానీ లేదా ఒక పదం కానీ అదే రిపీట్ అవుతూ ఉంటే అంటే మరల వస్తుంటే దాన్ని మనం ఏమంటాం? అనుప్రాస అలంకారం అంటాం. ఈ అనుప్రాస అలంకారాల్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఇవి ఎన్ని రకాలంటే 4 రకాలు. ఫస్ట్ వన్ నృత్యానుప్రాస అలంకారం, సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం, థర్డ్ వన్ లాటానుప్రాస అలంకారం, ఫోర్త్ వన్ అంతే అనుప్రాస అలంకారం. ఇప్పుడు మనం వృత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకే హల్లు అనేక సార్లు రావడం. అంటే ఒక హల్లు రిపీటెడ్గా రావడం. దాన్ని మనం ఏమంటాం? వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఈ అలంకారంలో అచ్చులు మారవచ్చు కానీ హల్లు మారదు. అదే హల్లు రిపీట్ అయి ఉంటుంది. అచ్చులు ఎన్నైనా మారుతారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, రాజు రివాజుకు బూజు పట్టింది. ఇక్కడ జూ 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 అంటే ఒకే హల్లు రిపీట్ అయింది ఇందులో. సో ఇది ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ సెకండ్ వన్ గడగడ వడకుచు తడబడి జారి పడెను. ఇక్కడ ఏది రిపీట్ అయింది? హల్లు డా 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 రిపీట్ అయింది. సో ఇది ఏ అలంకారం? ఇది వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ మూడవది ఇరులై కురులై జరులై పరుగులెత్తి. ఇక్కడ ఏం రిపీట్ అయింది? లే లై లై లే. సో ఇక్కడ ఒకే హల్లు చాలాసార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం. ఇప్పుడు రెండవ అలంకారం చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే ఏంటి? హల్లుల జంట. ఇక్కడ ఫస్ట్ మనం వృత్యానుప్రాస అలంకారంలో ఏం నేర్చుకున్నాం? ఒకే హల్లు అనేకసార్లు వస్తే అది వృత్యానుప్రాస అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? హల్లుల జంట అర్థభేదంతో. అర్థభేదం అంటే ఏంటి? అర్థంలో డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. వేరే అర్థంతో వెంటనే రావడాన్ని హల్లుల జంట అర్థభేదంతో వెంటనే వస్తే మనం దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నీటిలో పడిన తేలు తేలుతుంది. నీటిలో పడిన తేలు అంటే మనకు తెలుసు తేలు, కానీ ఇక్కడ తేలుతుంది. నీటిలో పడిన తేలు ఫస్ట్ తేలు ఇది నీటిపైన తేలుతుంది అంటే నీటిలో పడిన తేలు తేలుతుంది అని అర్థం. వెంటనే వచ్చినాయి కానీ అర్థంలో మాత్రం డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ది తేలు, సెకండ్ వన్ తేలడం. అర్థభేదం ఉంది. హల్లుల జంట వెంటనే వచ్చింది కానీ వీటిలో అర్థభేదం ఉంది. సో ఇదేమవుతుంది? చేకానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ రెండవది
అరటి తొక్క తొక్క రాదు. ఫస్ట్ వన్ అరటి తొక్క, ఇది తొక్క అయింది. సెకండ్ వన్ ఏంటి? తొక్క రాదు. ఇక్కడ ఈ జంట వెంట వెంటనే వచ్చింది కానీ అర్థం మారుతుంది. ఫస్ట్ వన్ అరటి తొక్క అయితే రెండవది తొక్క రాదు. రెండవ ఉదాహరణ, తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని. ఇక్కడ తమ్మునికి చెప్పు అంటే తెలియజేయు అని. తమ్మునికి చెప్పు అంటే తెలియజేయు అన్నట్టు, చెప్పు అంటే స్లీపర్ అన్నట్టు. రెండు పక్క పక్కనే వచ్చినాయి కానీ ఏముంది అక్కడ? అర్థభేదం ఉంది. హల్లుల జంట అర్థభేదంతో అంటే వేరే వేరే అర్థంతో వెంట వెంటనే వస్తే మనం దాన్ని ఏమంటాం? చేకానుప్రాస అలంకారం అంటాం. ఇంకొక ఉదాహరణ చూడండి. నిప్పులో పడితే కాలు కాలుతుంది అంటే నిప్పులో పడితే కాలు అంటే ఏంటి? లెగ్. కాలుతుంది అంటే కాలిపోతుంది అన్నట్టు. రెండు కూడా సేమే, కాకపోతే ఇక్కడ అర్థభేదం ఉంది. జంట త్వరగా వచ్చింది, వెంట వెంటనే వచ్చింది కానీ అర్థం ఇక్కడ మారింది. ఇది చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ మూడవది లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటే రెండు సమానమైన పదాలు అర్థభేదం లేకుండా అంటే ఒకే అర్థం గల కాకపోతే తాత్పర్య భేదంతో వెంట వెంటనే వస్తే దాన్ని మనం ఏమంటాం? లాటానుప్రాస అలంకారం అంటాం. రెండు సమానమైన పదాలు, అర్థభేదం ఉండదు కానీ ఏముంటుంది అక్కడ? తాత్పర్య భేదం ఉంటుంది. వెంట వెంటనే వస్తే దాన్ని మనం ఏమంటాం? లాటానుప్రాస అలంకారం అంటాం. ఉదాహరణ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆపద యందు ఆదుకును మిత్రుడు మిత్రుడే అంటే ఆ మిత్రుడు గొప్పవాడన్నట్టు. ఇక్కడ మిత్రుడే అంటే గొప్పవాడన్నట్టు, మిత్రులలో అతనే చాలా గొప్పవాడన్నట్టు. ఇక్కడ ఏమొచ్చింది? మిత్రుడు. అర్థభేదం లేదు, కాకపోతే ఏముంది? తాత్పర్య భేదం ఉంది. రామదాసు ప్రదర్శించిన భక్తి అంటే తను ప్రదర్శించిన భక్తి అందరికంటే గొప్పది అన్నట్టు ఇక్కడ. నాలుగవది ఏ అలంకారం అంటే అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల లేదా చరణాల చివరల కానీ అదే అక్షరం పునరుక్తం అంటే రిపీట్ అయితే దానిని మనం అంత్యానుప్రాస అలంకారం అంటాం. సింపుల్గా చెప్పాలంటే వాక్యం కానీ పదం కానీ చివరకు ఒకే అక్షరం లేదా ఒకే పదం రావడాన్ని మనం అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఉదాహరణకు, ఎన్నడుస్తావో లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ లాస్ట్ పదం ఏమొచ్చింది? రీ. మళ్ళీ ఇక్కడ ఏముంది? రీ. అంటే ఇది చరణాల చివరికి ఏమొచ్చిందో మళ్ళీ నెక్స్ట్ చరణం కూడా అదే వచ్చింది, రీ. అశోకవనంలో సీత విలపించెను శోకం చేత. ఇక్కడ తా వచ్చింది, ఇక్కడ తా వచ్చింది. సో ఇదేమైంది? అంత్యానుప్రాస అలంకారం. అంత్యం అంటే చివరికి అదే అక్షరం రిపీట్ అయితే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారం అంటాం. యమక అలంకారం అంటే రెండు సమానమైన పదాలు అర్థభేదంతో కొంచెం దూరం వస్తాయి, దాని మధ్యలో వేరే పదాలు ఏమైనా ఉంటే దాన్ని మనం ఏమంటాం? యమక అలంకారం అంటాం. అర్థభేదం గల పదాలు మరల వస్తాయి, ఆ అర్థభేదం మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది అన్నట్టు, దాన్ని మనం ఏమంటాం? యమక అలంకారం అంటాం. ఉదాహరణకు, మనసు భద్రమయ్యే మనసు భద్రకిప్పుడు. ఇక్కడ మనసు వచ్చింది, కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది. మనసు వచ్చింది, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ మనసు వచ్చింది. ఇలా రెండు సమానమైన పదాలు మనసు కాకపోతే అర్థభేదం ఉంది. ఇక్కడ కూడా దాని మధ్యలో కొంచెం వేరే పదాలు ఉన్నాయి. సో అలాంటి వాటిని ఏమంటాం మనం? యమక అలంకారం అంటాం. పురమునందు అంతఃపురము. పురమునందు అంతఃపురము అంటే అదే విలేజ్లలో గొప్ప విలేజ్ ఏది అంటే అంతఃపురం అన్నట్టు. పురమునందు అంతఃపురము. ఇక్కడ కూడా పురమే ఉంది, ఇక్కడ కూడా పురమే ఉంది, కాకపోతే దానికి ఏముంది?
అర్థభేదం ఉంది, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం? యమక అలంకారం అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్, ఈ శబ్దాలంకారాలలో ఇది లాస్ట్ వన్, ముక్త పదగ్రస్త అలంకారం. లాస్ట్ వన్ ముక్త పదగ్రస్త అలంకారం. ముక్తము అంటే విడవడము, అంటే పదగ్రస్తం అంటే గ్రహించడం, విడవడం గ్రహించడం. అంటే ఒకటవ పాదం చివరన మనం విడిచిపెట్టిన పదంతో మళ్ళీ రెండవ పాదాన్ని మనం స్టార్ట్ చేస్తే అలాంటి వాటిని ఏమంటామంటే ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. సపోజ్ మనం ఒక లైన్ రాసినాం, ఆ లైన్లో ఎండ్ ఏదైతే వర్డ్ ఉందో అదే వర్డ్ తీసుకొని నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేయడం అన్నట్టు. సో దాన్ని ఏమంటాం మనం? ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ఉదాహరణ చూడండి, మీకే అర్థమవుతుంది. గోదారి గట్టు, ఇక్కడ ఏముంది? గోదారి గట్టు అంటే ఇది చివరి పదం, ఇక్కడితో మనం స్టార్ట్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ లైన్ దేంతో స్టార్ట్ చేసినాం? ఇక్కడ ఏదైతే విడిచిపెట్టినామో దాంతో నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసినాం. గట్టు మీద చెట్టు, చెట్టు అయిపోయింది, ఈ లైన్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ లైన్ చెట్టు మీద పిట్ట, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పిట్టతో స్టార్ట్ చేయడం. ఇట్లా ఏదైతే పదాన్ని మనం ఎండ్ చేస్తున్నామో నెక్స్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఇది వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది అన్నట్టు. ఇది నేను రాసుకున్న నోట్స్ మీకు హెల్ప్ఫుల్ ఉంటుందని షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.